జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచే పోటీ చేస్తారా? అవునని అంటున్నారు ఆయన అభిమానులు, జన సైనికులు. వార్డుల వారీగా సమావేశాలు, కాకినాడలోనే సొంత ఇల్లు యోచన వంటివి పవన్ కాకినాడలోనే మకాం వేయటానికి సిద్ధపడినట్లుగా భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. కాకినాడపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కాకినాడను సొంత నియోజకవర్గంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాకినాడలోని 50 వార్డులుంటే ఏ వార్డుల్లో ఏ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నాయో వారి పెద్దలతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికీ 28 వార్డులను పూర్తి చేశారు. మరో 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ మళ్లీ కాకినాడ రానున్నారు. కాకినాడ పర్యటనలో భాగంగా 22 వార్డులను సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. కాకినాడలో సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి జనసేన నేతలు రంగంలోకి దిగారు. కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కాకినాడ నగరం నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం కాకినాడ జిల్లాపై పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ అయితే అందరిలోనూ ఉంది. ఇంకా మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, సుమారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రోజు రోజుకి రాజకీయ పరిణామాలు అయితే మాత్రం మారుతున్నాయని చెప్పుకోవచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గత నెల 3 రోజుల పాటు కాకినాడలోనే మకాం వేసి సుమారుగా కాకినాడకు సంబంధించి 50 డివిజన్లు ఉండగా 50 డివిజన్లకు సంబంధించి 28 డివిజన్ల వారీగా ఒక్కొక్క డివిజన్కు సంబంధించి సుమారు 20 మంది వేరువేరు వర్గాలకు చెందిన వారితో ప్రత్యేకంగా స్వయంగా పవన్ కళ్యాణ్ మాట్లాడి పరిస్థితులు ప్రభావాలను కూడా తెలుసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. మరో 2-3 రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ కూడా కాకినాడలోని మరో 3 రోజుల పాటు ఉండి ఇక్కడ పరిస్థితులు అంటే మిగిలిన 22 వార్డులను కూడా స్వయంగా కూడా పవన్ కళ్యాణ్ వేరు వర్గాల వారితో కూడా మాట్లాడే అవకాశం కూడా ఉందని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక విశ్వసనీయ సమాచారం మేరకు కాకినాడలో నివాసం కొనుక్కునేందుకు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే జనసేన నేతలకు కూడా ఇల్లు కూడా చూడమని కూడా చెప్తున్నారు. కాకినాడ పరిసర ప్రాంతంలో 3 చోట్ల కూడా ఇల్లులు కూడా చూసినట్టయితే మాత్రం తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత ఫైనల్ చేసే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి కాకినాడకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అవినాభావ సంబంధం ఉందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో కనుక మనం చూసుకుంటే కనుక కాకినాడ నుంచే కొన్ని రాజకీయ నిర్ణయాలు కూడా ఇక్కడ నుంచి తీసుకున్నట్లు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ జనసేన వీర మహిళలపై దాడి చేసిన నేపథ్యంలో కాకినాడ రావడం జరిగింది. కాకినాడ వచ్చిన తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టు కూడా ఈ ప్రాంతం నుంచి కాకినాడ నుంచే కూడా పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించిన పరిస్థితి కూడా మనం చూసాము. అదేవిధంగా ప్రస్తుతం మనం కాకినాడలో ఉన్న రాజకీయ పరిణామాలు కానీ లేకపోతే ఉన్న పరిస్థితులు కానీ ఒక్కసారి కనుక బేరేజ్ వేసుకుంటే కనుక ప్రస్తుతానికి కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి 50 వార్డులు అయితే మాత్రం ఉన్నాయి. ఈ 50 వార్డుల్లోని ఎక్కువగా మత్స్యకారు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు అయితే మాత్రం ఉన్నారు. దాని తర్వాత కాపు ప్రభావిత ఓటర్లు కూడా అంటే సుమారుగా మత్స్యకారుల తర్వాత కాపులు అయితే మాత్రం అధిక సంఖ్యలో కూడా కాకినాడ నగరంలో అయితే మాత్రం ఉన్నారు. ఈ 50 వార్డులపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. గత ఎన్నికలు కనుక మనం చూసుకుంటే కనుక 2019 ఎన్నికల్లో కనుక ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన ద్వారంపూడి చంద్రశేఖర్ 73,000 ఓట్లతో అయితే మాత్రం విజయం సాధించారు. అయితే స్థానిక టీడీపీ నేత అయితే మాత్రం 59,000 ఓట్లు, జనసేన నేత అయితే మాత్రం సుమారుగా 30,000 ఓట్లు అయితే మాత్రం సంపాదించుకోవడం జరిగింది. అంటే కేవలం 14,000 ఓట్ల మెజారిటీతో కూడా విజయం సాధించారు. ఇటు టీడీపీ అటు జనసేన కలిస్తే కనుక సుమారుగా 90,000 ఓట్ల మెజారిటీ సాధించే అవకాశం ఉన్న నేపథ్యంలో అందులోకి అంటే మనం కాకినాడ నియోజకవర్గం వ్యాప్తంగా కనుక చూసుకుంటే కనుక 2,50,000 ఓట్లు అయితే మాత్రం సుమారుగా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అన్ని విధాలుగా కూడా పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తే పూర్తి స్థాయిలో గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ఈ ప్రాంతాన్ని సొంత నియోజకవర్గంగా కూడా మార్చుకునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. సుమా, అంటే గత ఎన్నికలతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు కాకినాడ నుంచి పోటీ చేస్తే విజయ అవకాశాలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉన్న నేపథ్యంలోనే కాకినాడను చూస్ చేసుకున్నారనుకోవచ్చా జనసేనాని? ఖచ్చితంగా సుమా. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్టు అంటే ఇదివరకే ఇప్పుడు రాజకీయ పరిణామాలు అయితే మాత్రం ఓటర్ల దృష్ట్యా కానీ లేకపోతే ఇటు మత్స్యకారులు అటు కాపులు అయితే మాత్రం అధిక సంఖ్యలో ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఇటు టీడీపీ ఇద్దరు కూడా కలిసి బరిలోకి కనుక దిగితే కనుక సుమారుగా 90,000 ఓట్లు అయితే మాత్రం దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కనుక ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అందులోకి అంటే కాకినాడపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి కూడా కొన్ని కారణాలు కూడా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు సుమా. అయితే స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారంపూడి చంద్రశేఖర్ చేస్తున్న అవినీతిపై సవాల్ కూడా విసిరిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇక్కడ అవినీతి విపరీతంగా జరుగుతుందని చెప్పి తారాస్థాయిలో ద్వారంపూడి చంద్రశేఖర్ కూడా విమర్శించిన పరిస్థితి కూడా నెలకొంది. దాంతోపాటు కౌంటర్ గా ద్వారంపూడి చంద్రశేఖర్ కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడించడం కోసం ఎంత దూరమైనా వెళ్తానని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆ సవాల్ని దృష్టిలో పెట్టుకోవచ్చు. గతంలో వీర మహిళలపై దాడి చేసిన విధానం చూసుకోవచ్చు. అందులో భాగంగానే 50 వార్డులపై కూడా ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ సొంత నివాసం ఇక్కడే ఏర్పాటు చేసుకుని ఈ సొంత నియోజకవర్గంగా కూడా దీన్ని చేసుకునే విధంగా అయితే మాత్రం ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు సుమా. థ్యాంక్ యూ సతీష్.